జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టి వేధించినా ప్రజల భవిష్యత్తు కోసమే ఆయన రెట్టించిన ఉత్సాహంతో నిలబడ్డారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. విజయనగరం అశోక్ బంగ్లాలో చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించి 52 రోజులు జైల్లో పెట్టినా భయపడకుండా కడిగిన ముత్యంలా బయటకు వచ్చారని అన్నారు. చంద్రబాబు ఆలోచన ఎప్పుడూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్ కోసమేనని, అటువంటి నాయకుడిని వచ్చే ఎన్నికల్లో మనం ముఖ్యమంత్రిగా చూడాలని ఆకాంక్షించారు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా డెఫ్ అండ్ డమ్ పాఠశాల నుంచి 2 విద్యార్థులను దత్తత తీసుకుంటున్నామని వెల్లడించారు. విజయనగరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి పూసపాటి అదితి గజపతిరాజు మాట్లాడుతూ సైబర్ సిటీ నిర్మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. అటువంటి విజనరీ నేతకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నామని తెలిపారు. ఆనాడు ఆయన రూపొందించిన విజన్ 2020తో రాష్ట్రము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, అందుకు ప్రస్తుత హైదరాబాద్ నగరమే అని అన్నారు. వైకాపా పాలనలో అధోగతి పాలైన విభజిత ఆంధ్రప్రదేశ్ కోసం చంద్రబాబు విజన్ 2047 రూపొందించారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుందామని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఎన్నికలు అవుతున్నాయి. ఒక పక్కన చంద్రబాబు ఆయన సందేశం ఎప్పుడో ఇచ్చారు, నిర్భయంగా లొంగకంట దేశ స్వతంత్రం కోసం, మన అందరి ఆత్మ గౌరవం కోసం, ఆత్మస్థైర్యంతో 52 రోజులు ఏ ఛార్జ్ లేకుండా జైలు పాలు చేసినా గ్రహించి అసలు వెయిట్ తగ్గిన ఆయన అన్ని ఓర్చుకుని బయటపడ్డారు. సిక్కు ప్రభుత్వానికి వచ్చే విధంగా చేశారని ఇటీవలే మనం అందరు చూస్తా వచ్చాం. అయితే ప్రభుత్వానికి సిక్కుంటే ఏదైతే రాజ్యాంగంలో ఏముంది, లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడికి మంత్రితో సమానంగా గౌరవించాలని. ఏ మంత్రికి 52 రోజులు ఛార్జ్ లేకుండా ఉంచారా? అసలు చల్లతనం కావాలంటే దానికి కోర్టుకు మళ్ళీ వెళ్ళవలసి, లీగల్ ప్రొసీజర్స్ ని మొత్తం నాశనం చేసి అందరికి, మరి నాకు కూడా నోటీస్ ఇచ్చారులే, సిడి నోటీస్ అట్ట. ఇది టూ మచ్ అని నా భావన. అయితే ఎవరైనా జన్మించే రోజు అభిమానులందరూ సంతోషిస్తుంటారు, మనకి కూడా సంతోషంగా ఉంటది. అయితే ప్రతి జన్మదినానికి మనం గతంలో ఏం చేసేవారంటే చిన్న పిల్లలకి ఆయన పేరులో ప్రత్యేకంగా మన డెఫ్ అండ్ డమ్ ఇన్స్టిట్యూషన్ కి చిన్న విరాళం. ఎందైతే ఆయన మన భవిష్యత్ కోసం ఆలోచించిన వాడు కనుక అక్కడ 2 పిల్లల్ని అడాప్ట్ చేద్దామని, అయితే ఇక్కడ పిల్లల్ని తీసుకురమ్మని లేదు, ఓ చెక్ రాసి నేనే ఏదైతే ఎన్నికల సమయంలో ఓట్ అడగటం లేదు, ఏదైతే ఓట్తో నిమిత్తం లేని చెక్ ఇది అనే విషయము ఈరోజు వీరందరూ సారాయి పోస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, అన్ని చేస్తా ఉన్నారు ఓట్ కోసం. ఏమి కాకుండా నేను అభ్యర్థి కూడా కాను, ఎక్కడ ఓటు అడగటం లేదు నా కోసం.